మన సనాతన ధర్మంలో పుణ్యభూమి ఏదైనా ఉందంటే అది అఖండ భారతావని చెప్పవచ్చు. అఖండ భారతావనిలో హిమాలయ పర్వత శ్రేణుల నడుమ ఉన్న పవిత్ర భూమి నేపాల్ దేశం. చుట్టూ అందమైన పర్వతాల మధ్యలో పరమశివుడి లీలా విన్యాసానికి ప్రత్యేకగా నిలిచిన దేవభూమి. ప్రకృతి రమణీయతకు పెట్టిన పేరుగా నిలిచిన నేపాల్ దేశం పరమశివుడి ఆస్థానంగా నిలిచింది. అఖండ భారతదేశంలో సనాతన ధర్మానికి సంబంధించిన అనేక పురాణ గాథలు నిత్యం స్మరణీయంగా నిలుస్తాయి. మన అందరినీ ఆధ్యాత్మిక యాత్రలో ప్రయాణించేలా చేస్తాయి. అలాంటి పురాతన గాథల్లో పశుపతినాథ్ సకల జీవుల రక్షకుడుగా మారిన పశుపతి అవతారం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఆది దంపతులైన పరమశివుడు, పార్వతి కైలాసం విడిచి భూలోకానికి వచ్చారు. వారి దివ్య దృష్టి నేపాల్ దేశంలో హిమాలయాలపై పడింది. అక్కడ ప్రశాంతమైన అడవులు, ప్రకృతి రమణీయత ఆది దంపతులని ముగ్ధుల్ని చేసింది. ఆ అందమైన వనాలలో శివపార్వతులు మనోహరమైన జింక స్వరూపం ధరించి వన సంచారం చేస్తూ ఆనందించారు. భూలోకం అందాలను ఆది దంపతులు పరవశం పొందారు. పార్వతీ పరమేశ్వరులు వన సంచారం చేస్తుండగా సృష్టి సమతుల్యత దెబ్బతిందని కైలాసంలో పార్వతీ పరమేశ్వరు లేని కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుందని భావించిన దేవతలు ఆది దంపతుల జాడను వెతికేందుకు గణాలుగా ఏర్పడి నలుమూలలా వెతకడం ప్రారంభించారు. చివరకు బాగ్మతి నది ద్వారా అడవులకు చేరుకోగానే ప్రశాంతత, దైవిక భావన వారికి కలిగింది. వారు వెంటనే శివపార్వతుల ఉనికి పసిగట్టారు. కానీ ఆ ప్రదేశంలో 2 జింకలు మాత్రమే చూశారు. వారు జింకలను చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. క్షణాల్లో శివపార్వతులు జింక రూపంలో అదృశ్యమయ్యారు. వాటి స్థానంలో ఒక ప్రశాంతమైన శివలింగం ఉద్భవించింది. లింగం ఒక దివ్యమైన ప్రకాశంతో ప్రకాశించడం ప్రారంభించింది. ఇది పరమశివుని ఆత్మ నుంచి ఉద్భవించింది. దేవతలు దీనిని ఒక దైవిక అద్భుతంగా గుర్తించారు. వారు వెంటనే ఆ భూమిని పవిత్రం చేసి ఒక దేవాలయాన్ని సృష్టించారు. ఈ దేవాలయమే పశుపతినాథ్ ఆలయంగా గుర్తింపు పొందింది. పరమశివుడు పశుపతినాథుడిగా ఆవిర్భవించిన స్థలంగా పిలువబడింది. భూమిపై ఉన్న సమస్త జీవులను తన ఆశీర్వచనాలతో కాపాడేందుకు పశుపతినాథుడు ఇక్కడ కొలువయ్యాడు. పశుపతినాథుడి ఆవిర్భావం, దాని చుట్టూ అల్లుకున్నటువంటి జగన్నాటకం మొత్తం స్కంద పురాణంలో నిక్షిప్తం చేశారు. కాశీఖండంగా పిలువబడి ఈ ఘటన సకల చరాచర సృష్టిని నడిపించే పశుపతినాథుడి లీలామృతాన్ని తెలుసుకోవడానికి మనకు అందించారు. స్కంద పురాణం ఆధ్యాత్మిక జ్ఞాననిధి వంటిది. ఒక స్థలం లేదా ప్రదేశం ఎలా పవిత్రంగా మారింది, అది పవిత్ర తీర్థంగా ఎలా అభివృద్ధి చెందిందో మనకు చెప్తుంది. అటువంటి కథల ద్వారా దైవిక ధర్మాలను వివరిస్తూ మనల్ని ధర్మ మార్గం వైపు నడిపిస్తుంది. సనాతన ధర్మంలో పశుపతినాథ్ ఆలయం కేవలం రాతి చెక్కతో కూడిన నిర్మాణం మాత్రమే కాదు. ఇది ఒక దైవిక శక్తికి సజీవ స్వరూపం. పవిత్రమైన బాగ్మతి నదిలో స్నానం చేయటం ఈ ప్రక్రియలో శుద్ధీకరణ చర్యగా చెప్పబడుతుంది. ఇది ఆధ్యాత్మిక విముక్తికి ఒక అడుగుగా భావిస్తారు. పశుపతినాథ్ దేవాలయం కేవలం ఒక దైవిక సంఘటనే కాదు. దాని పవిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలు మనకు అద్భుతంగా కనిపిస్తాయి. గత కొన్ని తరాలుగా పురాణాల్లో నిక్షిప్తమైన ఈ కథల్లో పశుపతినాథ్ ప్రాశస్త్యం, దాని వెనుక ఉన్న సారాంశం మన అందరికీ తెలియజేస్తాయి. అలాంటి కథల్లో కామధేనువు కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సకల కోరికలను తీర్చగల మాత కామధేనువు. కామధేనువుకు పరమశివుని సేవ చేయాలని ప్రగాఢమైన కోరిక కలిగింది. ఆ కోరిక మేరకు ఆమె భూమిపైకి దిగి పశుపతినాథ్ ఆలయానికి పక్కనే ఉన్న కొండపైన నివసించింది. ప్రతిరోజు రహస్యంగా ఆలయాన్ని సందర్శించి లింగానికి పాలు సమర్పించేది. లింగంపై పాలు కనిపించడంతో ఆశ్చర్యపోయిన ఆలయ అర్చకులు దీని వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాక్షాత్తు కామధేనువు తన పాలను అందించడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆమె దివ్య స్వరూపాన్ని గ్రహించి వారు కామధేవునికి పూజలు సమర్పించారు. ఈ కథ పశుపతినాథుడి ఆశీర్వాదం కోసం కేవలం మానవులు మాత్రమే కాదు, సకల జీవులు, దైవిక ప్రాణులు కూడా తమ భక్తిని అర్పించడానికి వస్తాయనే నమ్మకాన్ని మనందరికీ చెప్తుంది. మరొక కథ కూడా ఆలయం అద్భుత శక్తి గురించి చెప్తుంది. ఒకసారి పశుపతినాథుడికి పరమభక్తుడైన ఒక వ్యాపారవేత్తకు దురదృష్టం వెంటాడింది. అతను తన సమస్త సంపదను కోల్పోయాడు. నిరాశతో పవిత్ర బాగ్మతి నదిలో తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పశుపతినాథుడు ముని రూపంలో అతన్ని ముందు ప్రత్యక్షమయ్యాడు. నదిలో చేయి పెట్టి ఒక వస్తువుని తీయమని అతన్ని ఆదేశించాడు. ఆ వ్యాపారి నదిలో చేయి పెట్టి ఆ వస్తువుని వెలికితీగా అది బంగారపు ముద్దగా గుర్తించాడు. పశుపతినాథుడు తన నిజ రూపాన్ని ధరించి ఆ వ్యాపారవేత్తకు ఆశీర్వాదించాడు. ఈ కథ పశుపతి తన భక్తులు హృదయపూర్వకంగా ప్రార్థనలకు ప్రతిస్పందించే రక్షకుడుగా నమ్మకాన్ని కల్పిస్తుంది. ఈ ఆలయం ఎన్నో అద్భుతాలతో ముడిపడి ఉంది.
ఈ ఆలయంలో హోమం నుండి పొందిన పవిత్రమైన భస్మం ఔషధ తత్వాలు కలిగి ఉంటుందని నమ్ముతారు. విశ్వాసం, భక్తితో ఈ భస్మాన్ని స్వీకరించిన భక్తులకు రోగాలు నయమవుతాయని అనేక కథలు ఉన్నాయి. ఈ కథలు ఆలయ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా బలపరుస్తాయి. ఇది కేవలం స్వాంతన మాత్రమే కాకుండా భౌతిక, దైవిక భావాన్ని మనలో కలిగిస్తాయి. పశుపతినాథుడి మరొక అద్భుతమైన అంశం శాశ్వతమైన జ్వాల, అఖండ జ్యోతి. ఆలయం వెలుపల మండుతున్న ఈ జ్వాల వేల సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. ఇది ఎన్నడూ ఆరిపోలేదని చెప్తారు. ఇది పశుపతినాథుని శాశ్వతమైన ఉనికికి చిహ్నంగా చెప్తారు. ఎందరో ఋషులు, సాధువులు, ఆధ్యాత్మిక గురువులు పశుపతినాథుడి దేవాలయాన్ని ధ్యానం చేయడానికి సందర్శించారు. అద్వైత వేదాంతాన్ని పునర్జీవింపచేసిన తత్వవేత్త ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించి లోతైన ఆధ్యాత్మిక అంతర్దృష్టిని అనుభవించారు. ఆయన సందర్శనతో ఈ ఆలయం ప్రాశస్త్యం దశదిశలా వ్యాపించింది. ఫలితంగా పశుపతినాథుడి ఆలయం ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి కేంద్రంగా మారింది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.